హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే పీఐకి అంటే విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. మనకు ఎస్జిటి వాళ్ళకైతే 8 బిట్లు అంటే 4 మార్కులకు, అదేవిధంగా 5 మార్కులకు ఎస్ఏ వాళ్ళకు అంటే 10 బిట్లు అయితే రావడం జరుగుతుంది. అందులో నుంచి మనకు స్వాతంత్రానికి ముందు, తర్వాత స్వాతంత్రం తర్వాత కమిటీలు అయితే కొన్ని రావడం జరిగింది. సో, ఆ కమిటీల నుంచి అయితే మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే 100% అయితే వస్తుందండి. సో, దానికి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే మనము ఇప్పుడు చూద్దాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌లో మరిన్ని వీడియోలకు సంబంధించిన కంటెంట్‌కి సంబంధించిన వీడియోలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు బిట్లలోకి చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు త్రిభాషా సూత్రంలో భాగంగా అంతర్జాతీయ భాష ఏమిటి? హిందీ, ఇంగ్లీషు, మాతృభాష, ప్రాంతీయ భాష. మనకు త్రిభాషా సూత్రంలో భాగంగా అంతర్జాతీయ భాష అంటే ఏమిటి? ఇంగ్లీషు. మనకు త్రిభాషా సూత్రంలో 3 ఉంటాయి. ఒకటి ఏంటి? మాతృభాష, 2 సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 3 అంతర్జాతీయ భాష అంటే ఇంగ్లీషు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. తర్వాత బిట్ 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని దీనిని పిలుస్తారు. 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని దీనిని పిలుస్తారు. దేనిని అంటే ఈశ్వరి పటేల్ కమిషన్ను 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టు. తర్వాత కొఠారి కమిషన్ సిఫారసుకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? మనకు సరికాంటి ఏమిటో గుర్తుపెట్టాలి. సో, సరేంటంటే మనకు పాఠశాల పనిదినాలు 39 వారాలు, 234 రోజులు పెంచాలి. తర్వాత విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కృషి చేసిన వ్యక్తి కొఠారి. తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను ఏర్పాటు చేసినప్పుడు డిఈఓ పోస్టును అందులో చేర్చాలి అని చెప్పింది ఎవరు అంటే ఇవన్నీ కూడా కొఠారి కమిషన్కి సంబంధించింది. సరికానిది మనకు ఇక్కడ ఏమిటి అంటే ప్రాథమిక స్థాయిలో తరగతి విద్యార్థుల సంఖ్య 45 పరిమితం చేయాలి. ఇది మనకు కొఠారి కమిషన్‌లో లేదనమాట. కాబట్టి ఇక్కడ సరికానిదంటే ఏంది మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిటీకి సంబంధించి సరికాని అంశం ఏమిటి? సరికాని అంశం ఏమిటి? ఏమిటంటే చూడండి ఇక్కడ మనము 1-5 తరగతుల వరకు ఇంటి పని ఉండకూడదు. ఇది కరెక్టే. తర్వాత వచ్చేసి భాషకు తప్ప 1-2 తరగతులకు పుస్తకాలు అవసరం లేదు. ఇది కూడా కరెక్టే. తర్వాత వచ్చేసి ఆంగ్లాన్ని 8వ తరగతి నుండి ప్రవేశపెట్టాలి. ఇది కూడా కరెక్టే. ఈ 3 కూడా మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీలో అయితే ఉన్నాయన్నమాట. సో, లేనిది ఏమిటి అంటే మనకు ప్రాథమిక స్థాయిలో పిల్లలకు 31/2 - 51/2 గంటలు బోధనా సమయం సరిపోతుంది అనేది మనకు తప్పు. ఇది ఈశ్వరీబాయి కమిటీలో లేనిదన్నమాట. తర్వాత బహువిధ ప్రవేశ అవకాశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? ఆప్షన్ చూస్తే మనకు ఎన్పిఈ 1986, ఎన్పిఈ 1968, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్, 4 మాల్కమ్ ఆల్శేషయ్య కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత 6 ఎస్యుపిడబ్ల్యూలో యు దేనిని సూచిస్తుంది? యు దేనిని సూచిస్తుంది అంటే యూజ్ఫుల్ అంటే ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత కొఠారి కమిషన్ ఏ పేరుతో నివేదికను సమర్పించింది? 1 విద్యా ఆర్థిక అభివృద్ధి, 2 విద్యా సత్వరాభివృద్ధి, 3 విద్యా సుస్థిరాభివృద్ధి, 4 విద్యా జాతీయాభివృద్ధి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్యా జాతీయాభివృద్ధి అనే పేరుతో నివేదికనైతే ఇవ్వడం జరిగిందండి. తర్వాత ప్రశ్న కొఠారి కమిషన్ నియమించిన కాలంలో దౌలత్ సింగ్ కొఠారి గారు ఏ వృత్తిలో ఉన్నారు? చాలా ఇంపార్టెంట్. ఏ వృత్తిలో ఉన్నారంటే ఆయన యూజీసీ చైర్మన్గా అయితే ఉన్నారనమాట. యూజీసీ చైర్మన్ అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్కు చైర్మన్గా అయితే ఉన్నారనమాట. తర్వాత జాతీయ విద్యా కమిషన్ తన రిపోర్టును ఏ రోజున ఎవరికి సమర్పించింది? ఏ రోజున ఎవరికి సమర్పించింది అంటే ఏ రోజునంటే జూన్ 29, 1966లో ఎంసి చాగ్లా గారికి అయితే సమర్పించడం జరిగిందనమాట జాతీయ విద్యా కమిషన్. తర్వాత ప్రశ్న దౌలత్ సింగ్ కొఠారికి సంబంధించి సరికాని అంశం తెలియజేయండి. చూడండి ఇతడు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. సో, యూజీసీ చైర్మన్తో పాటు ఈయన ఫిజిక్స్ శాస్త్రవేత్త అనమాట. తర్వాత ఇతడు యూజీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. సో, ఇతడిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అయితే పిలవడం అనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట. తర్వాత ప్రశ్న కొఠారి కమిషన్
నివేదికలో కొఠారి కమిషన్ నివేదికలో అధ్యాయాల విభాగాల సంఖ్య ఎంత అంటే అధ్యాయాలు వచ్చేసి 19, విభాగాలు వచ్చేసి 3 అయితే మన కొఠారి కమిషన్లో ఉన్నాయి. తర్వాత కొఠారి కమిషన్ సిఫారసు కానిదేమిటి? ఇక్కడ చూస్తే 1వ తరగతి ప్రవేశం పొందిన వారు 10వ తరగతి వరకు 80% వరకు కొనసాగాలి. తర్వాత ప్రాథమిక పాఠశాలలు 1 మైలు దూరంలో, ప్రాథమికోన్నత పాఠశాలలు 1 నుంచి 3 మైళ్ళ దూరంలో ఉండాలి. ఇది కూడా కరెక్టే. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పనిదినాలు సంవత్సరానికి 230 రోజులు, పాఠశాలలు పనిదినాలు 234 రోజులు. తర్వాత ప్రతి ఉపాధ్యాయ శిక్షణా సంస్థకి ఒక వృత్తి విద్యా పాఠశాల ఉండాలి. సో ఇక్కడ మనకు సిఫారసు కానిది ఏమంటే ఆప్షన్ 4 అనేది కాదు, మిగతాటన్నీ వాళ్ళు సిఫారసు చేశారనమాట కొఠారి కమిషన్. తర్వాత కొఠారి కమిషన్ సిఫారసు కానిది ఏమిటంటే పని అనుభవం ఉండాలి. తర్వాత నాన్ డిటెన్షన్ పద్ధతి, తర్వాత అనితీయ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి, లాస్ట్ మాధ్యమిక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. సో ఇది మాత్రం కొఠారి కమిషన్ సిఫారసు చేయలేదు, మిగతా 3 కూడా కొఠారి కమిషన్ సిఫారసు చేసిందనమాట. కొఠారి కమిషన్ సిఫారసు కానిది ఏమిటి? తర్వాత ఈ కమిషన్ను విద్యా విజ్ఞాన సర్వస్వం అని పిలుస్తారు, కరెక్టే. తర్వాత విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు నిర్వహించాలి. సో ఇది కూడా మనకు ఇప్పుడు వచ్చాయి కదా, మనము 10th కానీ ఇంటర్లో కానీ మార్క్స్ తక్కువ వస్తే దానికి ఇంప్రూవ్మెంట్ రాయాలి అని. సో అది పెట్టింది ఎవరు అంటే మనకు కొఠారి కమిషన్. తర్వాత మాధ్యమిక విద్యను బోధించే ఉపాధ్యాయుల శిక్షణాకాలం 1 సంవత్సరంగా ఉండాలి, ఇది కూడా కరెక్టే. తర్వాత ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయుల శిక్షణాకాలం 1 సంవత్సరంగా ఉండాలి. సో ఇది కొఠారి కమిషన్ అయితే సిఫారసు చేయలేదన్నమాట, మిగతా 3 కూడా సిఫారసు చేశారు కొఠారి కమిషన్. తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రధాన సిఫారసు కానిదేమిటి? సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్యం, తర్వాత 2 పని అనుభవము, 3 ఇంగ్లీషును 8వ తరగతి నుండి ప్రవేశపెట్టాలి, 4 ప్రాథమిక దశలో ఖచ్చితమైన విద్యా సంవత్సరంగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఏదంటే ప్రధాన సిఫారసు కానిది ఏమిటంటే పని అనుభవం అనేది అవసరం లేదు ఇక్కడ అనేది సిఫారసు వాళ్ళు చేయలేదన్నమాట. తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిటీని నియమించిన కాలంలో పటేల్ గారు ఏ విశ్వవిద్యాలయానికి వీసీగా అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు? దేనికంటే గుజరాత్కి అయితే ఈశ్వరీబాయి పటేల్ గారు వీసీ వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగిందనమాట. తర్వాత SUPWకు సంబంధించి సరి కానిదేమిటి? ఏది సరికానిదంటే ఇక్కడ చూడండి, దీన్ని సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యం అని పిలుస్తారు. అంటే SUPWను సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యం అని పిలుస్తారు. అదేవిధంగా 6 నుంచి 10 తరగతులకు వారానికి 6 గంటలు కేటాయించాలి, ఇది కూడా కరెక్టే. తర్వాత SUPW మరియు సేవా కార్యక్రమాలకు 1 నుంచి 5వ తరగతి వరకు వారికి 20% సమయాన్ని కేటాయించాలి, ఇది కూడా కరెక్టే. తర్వాత SUPW భావన జాతీయ విద్యా కమిషన్ ప్రతిపాదించింది. సో ఇది మాత్రం తప్పుగా ఇవ్వబడింది అనమాట, మిగతా 3 కూడా కరెక్టేనండి. తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ నిర్దేశించిన బోధనా సమయం ప్రాథమిక స్థాయి వారికి డాష్ అంటే ఎన్ని గంటలు ఇచ్చారనమాట. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ నిర్దేశించిన బోధనా సమయం ప్రాథమిక స్థాయి వారికి ఎంత ఉండాలి అని చెప్పారు. సో ఎంత ఉండాలని చెప్పారంటే 21/2-3 3 గంటలు అనేది ఉండాలన్నమాట. సో అది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 1986 అనేది భారతదేశ ప్రజలకు వీరు ఇచ్చిన వీలునామాగా పిలుస్తారు. జాతీయ విద్యా విధానం 1986లో కదా మనకు వచ్చింది, అనేది భారతదేశ ప్రజలకు వీరు ఇచ్చిన వీలునామాగా పిలుస్తారు. ఎవరు ఇచ్చారంటే రాజీవ్ గాంధీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత విద్యలో సవాళ్ళు విధానంలో దృక్పథాలు అనే పేరుతో విధానంలో దృక్పథాలు అనే పేరుతో రిపోర్టును ప్రతిపాదించిన కమిటీ ఏమిటి అంటే NPE 1986 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత 1986 నూతన జాతీయ విద్యా విధానం అమలు సమయంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 PC చందర్, 2 MC చాగ్లా, 3 PV నరసింహారావు, 4 మౌలానా అబుల్ కలాం
ఆజాద్. సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పివి నరసింహారావు గారు అయితే విద్యాశాఖ మంత్రిగా అయితే ఉండడం జరిగింది. తర్వాత ఎన్పిఈ 1986కు సంబంధించి సరికాని సిఫారసు కానిది ఏమిటి? ఏమిటి అంటే అన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా డిగ్రీలు ఉండాలనేది మనకు ఎన్పిఈ అయితే సూచించలేదు. మిగతాటన్నీ కూడా సూచించింది. అంటే శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, తర్వాత ప్రతి దశలో విద్యార్థులకు ఎంఎల్ఎల్ను నిర్ణయించాలి, తర్వాత లింగభేదం లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను అందరికీ అందజేయాలని మనకి 3 కూడా ఎన్పిఈ 1986కు సంబంధించిన సిఫారసులు అన్నమాట. తర్వాత ఎస్యుపిడబ్ల్యూలో పి దేనిని సూచిస్తుంది? పి దేనిని సూచిస్తుంది అంటే ప్రోడక్ట్ అనేది సూచిస్తుంది అన్నమాట. తర్వాత ప్రశ్న, ఎన్పిఈ 1986 డీలింకింగ్ ఈ క్రింది వృత్తులకు వర్తించదు అని చెప్పింది ఎవరు? ఇక్కడ ఎవరు అంటే డాక్టర్, టీచర్, లాయర్, ఇంజనీరింగ్ ఈ వృత్తులకు వర్తించదు అని చెప్పడం జరిగిందండి. సో ఇక్కడితో మనకు ఈ బిట్స్ అయిపోయాయి అనమాట. సో స్వాతంత్రం తర్వాత ఖచ్చితంగా ఉన్న కమిటీల నుంచి బిట్లు వచ్చి మనకు అవకాశం ఉంది. సో విద్యార్థి ప్రదాలు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా. మనకు ఒక్క మార్కు ఒక్క బిట్టు పోయినా కూడా ఉద్యోగం అయితే పోతుందండి. సో చాలా జాగ్రత్తగా అయితే చదవండి, ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వేస్ట్ అయితే చేస్తే మనం ఉద్యోగంను అనే పోర్లో అయితే మనం ముందుకైతే వెళ్ళలేమండి. సో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. సో మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. తెలుగు కంటెంట్, మెథడాలజీ, అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన వీడియో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.